ఫస్ట్ 3 రిడక్షన్ ఫార్ములాస్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఫస్ట్ వన్ ఏది అంటే సైన్ రిడక్షన్ ఫార్ములా, సెకండ్ వన్ కాసు, థర్డ్ వన్ tan. సో ఫస్ట్ స్టెప్ ఏమి అంటే IN ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సైన్ పవర్ NX dx, సైన్ పవర్ NX dx. దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇంటెగ్రల్ సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ x గా రాసుకోవాలి. లాస్ట్ లో ఏం రాసుకోవాలి? dx. దీని తర్వాత ఏం రాసుకోవాలంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా, ఇంటెగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటెగ్రల్ v du, uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఈ ఫార్ములా సహాయంతో మనం ఇప్పుడు తర్వాత ప్రొసీజర్ చేస్తాం. ఇందులో u ఏది అంటే ఫస్ట్ పార్ట్ ఈజ్ u, ఇది u. ఇదంతా ఏమి? ఇంక్లూడింగ్ dx, ఇదంతా ఏమి? dv. చాలా మంది dv అంటే కేవలం ఇది మాత్రమే అనుకుంటారు. sin x dx అంతా ఏమవుతుందంటే dv అవుతుంది. అదే కింద రాసుకోండి, లెట్ u ఈజ్ ఈక్వల్ టు u వాల్యూ ఎంత అంటే సైన్ పవర్ n-1 x. కొంచెం గ్యాప్ ఇచ్చి లాస్ట్ లో dv ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు అంటే sin x dx గా రాసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తాను అంటే d by dx తీసుకుంటాను. ఎప్పుడైతే d by dx తీసుకుంటానో ఇదేమవుతుందంటే యూ విల్ గెట్ du by dx. ఇక్కడ ఎప్పుడైతే మనం డిఫరెన్షియేట్ చేస్తామో d by dx ఆఫ్ సైన్ పవర్ n-1x అని రాస్తాం. ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో పవర్ లో ఉన్న n-1 కిందికి వచ్చేస్తుంది, పవర్ లో ఒకటి తగ్గుతుంది, n-2x ఇంటూ d by dx ఆఫ్ sin x అంటే cos x వస్తుంది. ఆ బై dx ఇక్కడ ఇంటూ dx గా వస్తుంది. సో ఇక్కడ కేవలం మనకు du మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తామో ఇంటెగ్రల్ సింబల్ తీసుకుంటామో, ఇంటెగ్రల్ dv అంటే v, ఇంటెగ్రల్ sin x అంటే మైనస్ cos x వస్తుంది. ప్లస్ సి కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సెకండ్ స్టెప్ తర్వాత థర్డ్ స్టెప్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, IN ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంటెగ్రల్ రాయకూడదు, ఆ విషయం చాలా ఇంపార్టెంట్. ఇంటెగ్రల్ రాయకుండా ఆ పైన ఫార్ములాలో ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాలో ఈ పార్ట్ మాత్రం ఇప్పుడు రాయాలి. అంటే ఈ పార్ట్ మాత్రం రాయాలి. u అంటే ఇక్కడ ఉంది, v అంటే ఇక్కడ ఉంది స్క్రీన్ మీద, du ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రాసుకోవచ్చు. u ఎంత అంటే బాగా చూసుకోండి, సైన్ పవర్ n-1x. v ఎంత అంటే డాట్ అంటే ఇంటూ, v ఎంత అంటే మైనస్ కాస్ x మైనస్ ఇంటెగ్రల్ v ఎంత అంటే మైనస్ కాస్ x, du ఎంత అంటే n-1 సైన్ పవర్ n-2x, సైన్ పవర్ n-2x ఇంటూ కాస్ x అని రాసి బయట ఏం రాయాలి? dx. ఇక్కడ మీరు బాగా గమనించినైతే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకోవచ్చు అంటే IN ఈజ్ ఈక్వల్ టు ముందర మైనస్ రాసుకొని సైన్ పవర్ n-1x ఇంటూ కాస్ x గా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది సార్ అంటే ప్లస్ అవుతుంది. n-1 కాన్స్టెంట్. సో ఈ n-1 ఇంటిగ్రల్ బయట రాసుకుంటాను. ప్రతి విషయం మర్చిపోవద్దండి, n-1 బయట రాస్తాను. కాస్ x లోపలికి పోయి కాస్ x ఇంటూ కాస్ x ఎంత అంటే కాస్ స్క్వేర్ x అవుతుంది. సో ఇంటిగ్రల్ బయటే ఉంటుంది. సైన్ పవర్ n-2x అలాగే రాసుకొని కాస్ x ఇంటూ కాస్ x అంటే యూ విల్ గెట్ కాస్ స్క్వేర్ x బయట dx. కానీ మీ అందరికీ తెలుసు కాస్ స్క్వేర్ x అంటే ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ x. సో నెక్స్ట్ స్టెప్ లో నేను కాస్ స్క్వేర్ x ప్లేస్ లో ఈ ప్లేస్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ x రాస్తాను. అదేదో ఇప్పుడే రాసేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ స్క్వేర్ x ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ x dx. కాస్ స్క్వేర్ x కు ఫార్ములా 1 మైనస్ సైన్ స్క్వేర్ x. సో తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ లో ఇదేమో లాస్ట్ వరకు కామన్ ఇలాగే వస్తూ ఉంటుంది లాస్ట్ వరకు, కానీ ఇక్కడ ఈ పార్ట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇది పోయి 1 ని మల్టిప్లై చేస్తుంది, అలాగే ఈ టర్మ్ సైన్ స్క్వేర్ x ని మల్టిప్లై చేస్తుంది. ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. IN ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది, మైనస్ సైన్ పవర్ n-1x ఇంటూ కాస్ x అలాగే రాసి ప్లస్ n-1 అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది. సైన్ పవర్ n-2x ఇంటూ 1 అంటే ఏమొస్తుందంటే సైన్ పవర్ n-2x మైనస్ n-2x ఇంటూ సైన్ స్క్వేర్ x అంటే పవర్ లో ఉన్న 2 వెళ్ళిపోయి ఏమొస్తుంది? కేవలం మనకు సైన్ పవర్ nx మాత్రమే వస్తుంది, బయట dx రాస్తుంది. సో ఇంతవరకు మనకు ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బయట ఉన్న n-1 ఇంటెగ్రల్ ఇక్కడ ఉన్నటువంటి dx ఈ 2 టర్మ్స్ కి సపరేట్ గా రాసుకుంటాను. అలా రాస్తే ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. సో IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1x ఇంటూ కాస్ x అలాగే వస్తూ ఉంది, లాస్ట్ వరకు ఇది అలాగే వస్తుంది, ప్లస్ n-1 ఇంటెగ్రల్ సైన్ పవర్ n-2x dx వస్తుంది,
ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటెగ్రల్ సైన్ పవర్ nx dx గా రాసుకోవచ్చు. లాస్ట్ లో కావాలంటే నువ్వు ఇక్కడ ప్లస్ సి రాసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టెప్ లో రాసుకుందాం, ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇక్కడ ఇదేమవుతుందంటే ఐఎన్ అవుతుంది, దీని వాల్యూ ఏమవుతుంది, ఇది ఐఎన్ అవుతుంది. అలాగే ఇదేమవుతుందంటే ఐఎన్ మైనస్ 2 అవుతుంది. సో ఇదంతా ఐఎన్ మైనస్ 2 అవుతుంది. ఈ టర్మ్ మొత్తం ఆ సైడ్ కి తీసుకుంటాను అంటే n మైనస్ 1 ఐఎన్ వస్తుంది, n మైనస్ 1 ఐఎన్ ఇక్కడ ప్లస్ వస్తుంది. అవునా, అర్థమవుతుందా? సో తర్వాత ఇక్కడ రబ్ చేసేసాను, ఇక్కడ ప్లస్ సి పెట్టేసుకున్నాను. ఈ రెండిట్లో ఐఎన్ కామన్ చేస్తాను, చేస్తే n మైనస్ 1 ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఐఎన్ కామన్ చేస్తే మిగిలేది కేవలం ఐఎన్ మాత్రమే మిగులుతుంది. మైనస్ 1 ప్లస్ 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో n ఇంటూ ఐఎన్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఐఎన్ మైనస్ 2 ప్లస్ సి వస్తుంది. కానీ ఈ ఇంటూ ఎన్ ఏమవుతుందంటే ఆ సైడ్కి పోయి మొత్తం దీన్ని డివైడ్ చేస్తుంది, దీన్ని కూడా మొత్తం డివైడ్ చేస్తుంది, కానీ కేవలం దీన్ని మాత్రమే రాసుకుంటాము, ఇబ్బంది అయితే ఏం లేదు. సో ప్లస్ సి అలాగే ఉంది, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో ఇది మనకు ఈజీగా వచ్చిన తర్వాత కాస్ ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ చూడండి కాస్ లో, సెకండ్ వన్ లో ఫస్ట్ స్టెప్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ ఏమి అంటే ఇంటెగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ గా రాసుకోవచ్చు. మీకు ముందే చెప్పాను దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకోండి అని, చెప్పానా లేదా? ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పలే టాన్ కాట్ కొసిక్ సీకెంట్ మొన్న చెప్పింది 3. సో కాస్ అలా అంటే సైన్ కూడా చెప్పేసిన, ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తాను, సైన్ కాస్ టాన్. సో కాస్ ని రెండుగా విడగొట్టి రాస్తాను. ఎలా అంటే ఇంటెగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ n మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ గా రాస్తాను. అర్థమైందా? కాస్ ఎక్స్ పవర్ 1 ఉంది, దాని పవర్ n మైనస్ 1 యాడ్ చేస్తే n మైనస్ 1 ప్లస్ 1 అంటే n వస్తుంది మళ్ళీ. సో అలా రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఇంటెగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటెగ్రల్ v du. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేస్తాము. ఈ పార్ట్ ఏమవుతుందంటే u అవుతుంది, ఇదంతా dv అవుతుంది. గుర్తుపెట్టుకోండి కేవలం ఇది మాత్రమే u అవుతుంది, పక్కన ఉండేది dv అవుతుంది. సో రాసుకోండి, లెట్ u ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1x రాసుకోవాలి. అండ్ ఇక్కడ dv వాల్యూ ఎంత అంటే dv ఈజ్ ఈక్వల్ టు కాస్ x dx. సో యూని డిఫరెన్షియేట్ చేయాలా అంటే du బై dx తీసుకోవాలా. d బై dx తీసుకుంటే యూకి ఏమవుతుంది, du బై dx పవర్ లో ఉన్న n మైనస్ 1 కిందికి వచ్చేస్తుంది, పవర్ లో ఒకటి తగ్గుతుంది అంటే కాస్ పవర్ n మైనస్ 2x వస్తుంది. d బై dx ఆఫ్ కాస్ x అంటే మైనస్ సైన్ x వస్తుంది, అండ్ ఇంటూ dx ముందుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ బై dx తీసేస్తాను, ముందర మైనస్ పెట్టేసుకొని లోపల మైనస్ తీసేస్తాను, ఇంటూ సైన్ x dx రాసుకుంటాను, ఇంటూ సైన్ x dx. ఇంటెగ్రల్ dv ఇంటెగ్రల్ కాస్ x, ఇంటెగ్రల్ dv అంటే v వస్తుంది, ఇంటెగ్రల్ కాస్ x అంటే సైన్ x వస్తుంది. ప్లస్ సి కావాలంటే నువ్వు రాసుకోవచ్చు, లేకపోతే రాకపోవచ్చు. సో ఇప్పుడు ఫార్ములా ప్రకారము మళ్ళీ థర్డ్ స్టెప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది సార్ అంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారము ఇక్కడున్న ఈ టర్మ్స్ ప్రకారం రాయాల. యువి అంటే కాస్ పవర్ n మైనస్ 1x, v అంటే ఏంటి అంటే సైన్ x మైనస్ ఇంటెగ్రల్ v du, v అంటే ఏంటి అంటే సైన్ x, du అంటే ఏంటి అంటే మొత్తం పైన ఉండేదంతా రాయాలి. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, n మైనస్ 1 బయట రాసుకోవాలి, ఇంటూ n మైనస్ 1 కాస్ పవర్ n మైనస్ 2x ఇంటూ సైన్ x dx, ఇంటూ సైన్ x హోల్ dx లోపల. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1x, కాస్ పవర్ n మైనస్ 1x ఇంటూ సైన్ x రాసిన తర్వాత ప్లస్ n మైనస్ 1 ఇంటెగ్రల్ కాస్ పవర్ n మైనస్ 2x అలాగే ఉంటుంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి. సైన్ x ఇంటూ సైన్ x అంటే యూ విల్ గెట్ సైన్ స్క్వేర్ x, కానీ సైన్ స్క్వేర్ x ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ x గా రాసుకోవచ్చు. ఆ విషయం మీకు ముందు నుంచే తెలుసు. మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే కాస్ పవర్ n మైనస్ 2x ఇంటూ 1 అంటే అదే వస్తుంది, దిస్ ఇంటూ దిస్ అంటే మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ కాస్ పవర్ nx వస్తుంది, హోల్ dx బయట రాసుకోవాలి, హోల్ dx. నెక్స్ట్ స్టెప్ లో n మైనస్ 1 ఇంటెగ్రల్ dx 2 టర్మ్స్ కి సపరేట్ గా రాసుకుంటాను. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు
కాస్ పవర్ n మైనస్ 1x అలాగే ఉంటుంది, అండ్ హియర్ sin x అలాగే ఉంటుంది, ప్లస్ n మైనస్ 1 అలాగే ఉంటుంది. ఇంటెగ్రల్ కాస్ పవర్ n మైనస్ 2x రాసుకుంటాను dx, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n మైనస్ 1 ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx. కాస్ పవర్ nx అంటే in అవుతుంది, ఆ విషయం మీకు తెలుసు. సో ఎప్పుడైతే ఇది in అవుతుందో ఇదేమవుతుందంటే in మైనస్ 2 అవుతుంది. సో ఆ in టర్మ్ అంతా ఈ పక్కకు వచ్చేస్తుంది. సో n మైనస్ 1 అందులో ప్లస్ 1 కామన్ చేసి బయట ఏం రాసుకోవచ్చు, in మాత్రమే రాసుకోవచ్చు. సరేనా? సో ఇక్కడ నుంచి ఈ టర్మ్ రబ్ చేస్తాను, లాస్ట్ లో ప్లస్ సి రాసుకోండి. -1 + 1 విల్ గెట్స్ క్యాన్సల్, డివైడెడ్ బై n దీని కింద రాసేసుకోండి, సరిపోతుంది. అవునా? అర్థమైందా లేదా? సో దాని తర్వాత మనము నెక్స్ట్ ఏది నేర్చుకుంటామంటే ఇంటెగ్రల్ tan పవర్ nx. సో in is equal to ఇంటెగ్రల్ tan పవర్ nx dx. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. దీనికి చాలా మంది tan పవర్ n మైనస్ 1x అని రాస్తారు, tan పవర్ n మైనస్ 2x అని రాయాలి, పక్కనే ఏం రాయాలి అంటే tan స్క్వేర్ x రాయాలి dx. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పిల్లలు ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఇక్కడే యూజ్ చేస్తారు, ఇక్కడ యూజ్ చేయకూడదు. మనకేం ఫార్ములా ఉందంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి, tan స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత రాయాలి అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి. సో ఇక్కడ ఈ స్టెప్ లో ఎంత రాయాలి అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాయాలి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 బయట dx. అవునా? మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే ఇంటెగ్రల్ tan పవర్ n మైనస్ 2x అలాగే ఉంటుంది, ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అలాగే వస్తుంది dx, మైనస్ ఇంటెగ్రల్ tan పవర్ n మైనస్ 2x ఇంటెగ్రల్ tan పవర్ n మైనస్ 2x dx వస్తుంది. ఇప్పటికి ఎన్ని 4 స్టెప్స్ వచ్చినాయి, ఒక స్టెప్ మనం స్కిప్ చేసినాం కాబట్టి 4 స్టెప్స్ వచ్చినాయి. సో ఇదంతా దేని వాల్యూ అంటే in. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v du. అవునా? u అంటే ఏమి, ఇది u, ఇదంతా ఏమవుతుంది dv. సరేనా? జస్ట్ 1. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇంటెగ్రల్ tan పవర్ n మైనస్ 2x dx వచ్చింది. అవునా? ఈ టర్మ్ ఏమవుతుందంటే in మైనస్ 2 అవుతుంది. మనం కేవలము ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ దీనికి మాత్రమే యూజ్ చేస్తాము. అందులో ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ఏమవుతుందంటే u అవుతుంది, అండర్లైన్ చేసిన పార్ట్ ఇదేమవుతుందంటే dv అవుతుంది. సో కింద అదే రాసుకోండి, వేరే విషయం ఏం లేదు. లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే tan పవర్ n మైనస్ 2x రాస్తాను, కొద్దిగా గ్యాప్ ఇచ్చి dv రాస్తాను. dv ఎంత అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మాత్రమే రాస్తారు, కాదు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx కూడా
IN - 2 అవుతుంది. ఇది IN - 2 అవుతుంది. సరేనా? ఇప్పుడే కాదు, తర్వాత రాదు. సో డిఫరెన్షియేట్ చేద్దాము. సో అంటే ఇక్కడ du/dx వస్తుంది. du డివైడెడ్ బై dx ఎంత అంటే పవర్ లో ఉన్న n-2 కిందికి వచ్చేస్తుంది. పవర్ లో ఒకటి తగ్గుతుంది. n-2 లో ఒకటి తగ్గితే n-3x d/dx ఆఫ్ tan x అంటే ఎంత అంటే secant square x ఇంటూ dx. కింద నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇంటూ dx అయిపోతుంది. ఇంటెగ్రల్ dv ఇక్కడ ఇంటెగ్రల్ secant square x, ఇంటెగ్రల్ dv అంటే v, ఇంటెగ్రల్ secant square x అంటే tan x ప్లస్ c వస్తుంది. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే ఈ విధంగా రాయాలి. ఫస్ట్ టర్మ్ ని దీన్ని ఈ విధంగా రాయాలి uv. సో బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ కంటిన్యూ చేస్తున్న క్వశ్చన్. సో IN ఈజ్ ఈక్వల్ టు uv. u అంటే ఎంత అంటే tan పవర్ n-2x వస్తుంది. v ఎంత అంటే tan x వస్తుంది మైనస్ ఇంటెగ్రల్ v du. v అంటే tan x, du అంటే మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తోంది n-2 ఇంటూ n-2 ఇంటూ tan పవర్ n-3x tan పవర్ n-3x ఇంటూ secant square x హోల్ dx. బయట లాస్ట్ లో అయిపోయిన తర్వాత -IN-2 దీని ప్లేస్ లో రాయాలి. గుర్తు పెట్టుకోండి, అది మనం మర్చిపోతాం. సైన్ లో కాస్ లో మనకు అలవాటు లేదు కాబట్టి మర్చిపోతాం. tan కి cot కి లాస్ట్ లో -IN-2 వస్తుంది. అవునా? సరే, ఇంతవరకు అయితే నాకు అర్థమైపోయింది. ఇక్కడ పవర్ లో 1 ఉంది కాబట్టి బాగా చూడండి. n-2 ప్లస్ 1 ఎంత అవుతుంది అంటే n-2 ప్లస్ 1 n-1 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో IN వాల్యూ ఎంత అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే tan పవర్ n-1x వస్తుంది మైనస్ బయట n-2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకోవాలా. tan x లోపలికి పోయి మల్టిప్లై చేస్తుంది. మామూలుగా దీనికి గద చేస్తానింది కానీ అక్కడ సీకెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ నే మల్టిప్లై చేయాలా. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో పవర్ లో ఉన్న n-3 ఇక్కడ పవర్ లో 1 ఉంది కాబట్టి n-3 ప్లస్ 1 అంటే n-2 వస్తుంది. సో బ్రాకెట్ లోపల tan పవర్ n-2x వస్తుంది. సో ఇది ఈ విధంగా ఎందుకు మారింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న tan x మల్టిప్లై చేసింది. కానీ secant square x అంటే ఫార్ములా ఏమి అంటే 1 ప్లస్ tan square x. secant square x అంటే ఫార్ములా ఏమి 1 ప్లస్ tan square x, బయట dx రాయాలి మైనస్ IN-2 రాయాలి. అవునా? మైనస్ IN-2 రాయాలి. నెక్స్ట్ ఎంత అంటే tan పవర్ n-2x పోయి 1 ని అదే విధంగా tan square x ని మల్టిప్లై చేస్తుంది. 1 ని మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఏమొస్తుందంటే tan square x పోయేసి tan పవర్ nx వస్తుంది. ఎందుకంటే -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. IN ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే tan పవర్ n-1x అలాగే ఉంటుంది. నో నీడ్ టు చేంజ్. మైనస్ ఆఫ్ n-2 లోపలికి వెళ్ళిపోతుంది. ఇంటెగ్రల్ tan పవర్ n-2x అండ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n-2 ఇంటెగ్రల్ tan పవర్ nx dx గా రాసుకోవాలి. అవునా? మైనస్ IN-2 రాసి లాస్ట్ లో ప్లస్ సి రాసుకోవాలి. ప్లస్ సి ఈజ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఇదంతా ఏమవుతుందంటే IN అయిపోతుంది అండ్ ఇదంతా ఏమవుతుందంటే IN-2 అయిపోతుంది. అవునా? సో ఈ IN టర్మ్ ఆ సైడ్ కి పంపించుకుందాము. అంటే ఆ సైడ్ కి వస్తే ఏమవుతుందంటే n-2 IN అవుతుంది. రెండిట్లో IN కామన్ చేస్తే n-2 ప్లస్ 1 ఇంటూ IN వస్తుంది. అండ్ ఇక్కడ tan పవర్ n-1x అలాగే ఉంటుంది. ఈ టర్మ్ అక్కడికి వెళ్ళిపోయింది. నో నీడ్ టు రైట్. అండ్ ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు అంటే -IN-2. సో మైనస్ ఈ పక్క కామన్ చేస్తాను, n-2 ఆ పక్క కామన్ చేస్తాను, ప్లస్ 1 వస్తుంది. n-2 IN-2 కామన్ చేస్తే ప్లస్ సి. -2 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది అంటే n-1 వస్తుంది. IN-2 ప్లస్ సి. IN-2 ప్లస్ సి. సో ఇక్కడ కూడా ఎంత వస్తుంది అంటే n-1 వస్తుంది. n-1 ఆ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ IN ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే డివైడెడ్ బై n-1. ఇక్కడ n-1 వెళ్ళిపోయి కేవలం ఏమొస్తుందంటే IN-2 ప్లస్ సి వస్తుంది. సో దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్